హలో ఆల్, వెల్కమ్ టు Aruna'sMagazine. ఈరోజు హెల్దీ కరివేపాకు రైస్ తయారు చేయడం నేర్చుకుందాం. కరివేపాకు హార్ట్ డిసీజెస్ రాకుండా, ఇంకా క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇది పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్. అలాగే కర్రీ లీవ్స్ హెయిర్ రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ 2 టీ స్పూన్స్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఇందులో మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. అలాగే శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, అలాగే మిరియాలు ఒక పావు టీ స్పూన్ వేయాలి. వేసి బాగా వేపాలి. అలాగే ఎండుమిర్చి ఒక 8 వేసి బాగా కలిపి లాస్ట్లో కరివేపాకు 1 కప్పు వేయాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపాలి. చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసి స్టవ్ ఆపాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం బరకగా కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ నిండా ఉడికించిన రైస్ తీసుకున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. సేమ్ కళాయి తీసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీకు నచ్చితే గీ ప్లస్ ఆయిల్ వేసుకోవచ్చు. అందులో ఇప్పుడు క్యాష్యూ నట్స్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసి వేపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే పీనట్స్ ఒక పావు కప్పు వేసి వేపుకొని మళ్ళీ బౌల్లోకి తీసుకోవాలి విడిగా. ఇప్పుడు కళాయిలో మిగిలిన నూనెలో మనం ఆవాలు, మినపప్పు, శనగపప్పు మొత్తం కలిపిన 1 టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే ఎండుమిర్చి ఒక 4 వేసి కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి కరివేపాకు పొడి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి కలపాలి. రైస్ క్వాంటిటీ బట్టి మనం కరివేపాకు పొడి యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మరి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఫైనల్గా మనం ఉడికించిన రైస్ని ఇందులో కలపాలి. ఈ మిగిలిన కర్రీ లీవ్స్ పౌడర్ని నేను నెక్స్ట్ టైం మళ్ళీ చేసినప్పుడు కరివేపాకు అన్నం చేసినప్పుడు వాడతాను. ఇప్పుడు మనం వేపిన పల్లీలు, వేపిన జీడిపప్పు ఉంది కదండి, అవి మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా పల్లీలు, జీడిపప్పు లాస్ట్లో కలిపితే అవి క్రంచీగా ఉంటాయి, బాగా టేస్ట్ ఉంటాయి. అన్నీ మిక్స్ అయినట్టు బాగా కలుపుకోవాలి. టేస్టీ అండ్ వెరీ హెల్దీ కరివేపాకు అన్నం రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.